ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. నిజంగా ఇది కదా మనకు కావాల్సిన న్యూస్, ఇది కదా సామి మాకు కావాల్సింది. నాగశ్విన్ మామ నువ్వు తోపు. అయితే ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే నేనైతే తీసుకొచ్చాను భయ్య. అసలు ఈ న్యూస్ కోసమే వాళ్ళు ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నారు. దాదాపు మొన్న మొన్న వచ్చిన అప్డేట్తోనైతే ప్రభాస్ ఫ్యాన్స్ కొంతవరకు డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే పోస్టర్ పైన రిలీజ్ డేట్ అనేది లేదు. అసలు సినిమా టైంకి వస్తుందారా బాబు అని కన్ఫ్యూజన్లో పడిపోయారు భయ్య. మొత్తానికైతే కల్కి మూవీ టీం నుంచి అప్డేట్ అయితే రాబోతుంది. ఇప్పుడు మనకు నెక్స్ట్ వీక్ అయితే అప్డేట్ అయితే ఉంటుంది భయ్య. దాదాపు 100కి 90% అయితే టీజర్ గురించి అయితే అప్డేట్ రాబోతుంది భయ్య. ఒకవేళ టీజర్ కనుక రాలేదనుకో ఖచ్చితంగా సాంగ్ అనేది వస్తుంది. సో ఒకవేళ సాంగ్ అనేది రాలేదనుకో ఇక టీజర్ అయితే కన్ఫామ్ భయ్య, అందులో డౌటే లేదు. ఆల్రెడీ టీజర్కు సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ ప్యాచ్ వర్క్ అనేది స్టార్ట్ అయింది, ఎడిటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇక దానికి మ్యూజిక్ కూడా మనకు సంతోష్ నారాయణ గారు అయితే ఇక మ్యూజిక్ కూడా కొడుతున్నారు భయ్య. ఇక మొత్తానికైతే మనకు కావాల్సిన న్యూస్ ఇదే. చాలామంది టీజర్ రావట్లేదు, ప్రమోషన్స్ ఎప్పుడు మొదలు పెడతారు, సినిమా టైంకి వస్తా రాదా అన్న డౌట్స్ చాలా మందికి అయితే ఉన్నాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ఆ డౌట్స్ అనేటికి చెక్ పెట్టే రోజు మనకు నెక్స్ట్ వీక్ అయితే రాబోతుంది. కల్కి మూవీ టీం నుంచి అప్డేట్ అనేది రాబోతుంది భయ్య. ఒకవేళ గనక అప్డేట్ గనక నెక్స్ట్ వీక్ గనక మనకు రాలేదు అనుకో సినిమా 100% పోస్ట్పోన్ భయ్య. ఇక పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఏం లేవు. ఎందుకంటే మే 9న వాళ్ళు ఖచ్చితంగా ఏదేమైనా సరే సినిమాను తీసుకురావాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారు భయ్య. అందుకే మనకు నెక్స్ట్ వీక్ అయితే టీజర్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అంటే ఫస్ట్ టీజర్ గురించి అప్డేట్ ఇస్తారు. ఇక ఆ తర్వాత మనకు ఈ మంత్ ఎండింగ్లో అయితే టీజర్ అనేది ఉంటుంది భయ్య. ఇక టీజర్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది భయ్య. 1 minute 43 seconds అయితే టీజర్ అయితే ఉండబోతుంది. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ అయితే ఉండబోతున్నాయి భయ్య. ఇక యాక్షన్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇక సంతోష్ నారాయణ్ మ్యూజిక్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సి వస్తుందేమో టీజర్ రిలీజ్ అయిన తర్వాత. ఎందుకంటే మనకు హాలీవుడ్ రేంజ్లో మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఒక అవెంజర్స్ చూసుకున్నా, మనకు అవతార్ చూసుకున్నా, సో హాలీవుడ్లో కూడా ఒకటేసారి టీజర్ని రిలీజ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళకు అనుగుణంగా మ్యూజిక్ అయితే సపరేట్గా కొడుతున్నాడట. మన సౌత్కి నార్త్కి సపరేట్గా మ్యూజిక్ అయితే కొడుతున్నాడట భయ్య. ఇక హాలీవుడ్ వాళ్ళు కనుక టీజర్కి ఒక్కసారి కనెక్ట్ అయ్యారే అనుకో ఇక సినిమాను ఆపడం ఎవ్వడి తరము కానే కాదు. ఇక రికార్డ్స్ని ఆపడం ఎవ్వడి తరము కానే కాదు. ఇక ముఖ్యంగా మన ప్రభాస్ అన్న ఆపడం మాత్రం ఇక ఎవ్వడి తరం కానే కాదు. ఎంత ఏడుస్తారో అంత ఏడవండి, ఎంత ట్రోల్ చేస్తారో అంత ట్రోల్ చేయండి. కల్కి డే 1 రికార్డ్స్ రాసి పెట్టుకోండి, కల్కి లైఫ్ టైం రికార్డ్స్ కొత్త రికార్డు రాసి పెట్టుకోండి అని నేనైతే మరీ చెప్తున్నాను భయ్య. నెక్స్ట్ వీక్ అప్డేట్ అయితే రాబోతుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రెడీగా ఉండండి. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే రచ్చ 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 చేసి చూపెడతాం మనమైతే.